రకరకాల శిక్షలు మనం చూస్తుంటాం. ఎవరైనా పెద్ద తప్పు చేస్తే శిక్షలు పెద్దవే పడుతుంటాయి. చాలామంది క్యాపిటల్ పనిష్మెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అసలు ప్రపంచంలో క్యాపిటల్ పనిష్మెంట్ ఇంపోజ్ చేసే విధానాలు గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ముందుగా భారతదేశం, జపాన్, సింగపూర్, మలేషియా, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో క్యాపిటల్ పనిష్మెంట్ పడిన వ్యక్తిని ఉరి తీస్తారనమాట. చైనా, తైవాన్ లాంటి దేశాల్లో షూట్ చేస్తారు, కాలుస్తారు. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువగా క్యాపిటల్ పనిష్మెంట్ అమలు చేసే దేశాలు చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అమెరికా. ఇవి టాప్ 5 కంట్రీస్ అనమాట. ప్రపంచంలో 50 పైగా దేశాల్లో ఇంకా క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది. దానిలో 9 దేశాల్లో చాలా పెద్ద పెద్ద నేరాలు చేస్తే, మల్టిపుల్ కిల్లింగ్స్ చేసిన లేదా వార్ క్రైమ్స్ చేసిన అలాంటి వాటికి క్యాపిటల్ పనిష్మెంట్స్ వేస్తారనమాట. కొన్ని దేశాల్లో దాదాపు 23-24 దేశాల్లో వాళ్ళ లా బుక్స్లో క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్నా దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. నిజంగా వాళ్ళ చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. ఇలా కొన్ని దేశాలు ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నాయి. అయితే 2 వాదనలు ఉన్నాయి. క్యాపిటల్ పనిష్మెంట్ ఉంచాలని కొంతమంది, రద్దు చేయాలని కొంతమంది. భారతదేశం విషయానికి వస్తే మనం క్యాపిటల్ పనిష్మెంట్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లోనే వాడతాం. అన్ని మర్డర్లకు, అన్ని రేప్ విత్ మర్డర్లకు మనం క్యాపిటల్ పనిష్మెంట్ అయ్యాం. ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, మెన్స్రియా చూస్తాం అనమాట, ఇంటెన్షన్ చూస్తాం. భారతదేశంలో అనేక రకాల శిక్షలు ఉన్నాయి మన పీనల్ కోడ్లో. దానిలో ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, కఠిన కారాగార శిక్ష లేదా మామూలు కారాగార శిక్ష, తర్వాత ఫైన్ ఇలాంటివి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇంకొక శిక్ష కూడా ఉండేదన్నమాట. ఇంకో 2 రకాల శిక్షలు ఇంకా దారుణంగా ఉండే అక్కడ. డిపోర్టేషన్ ఆఫ్ లైఫ్, అంటే ఆ వ్యక్తిని ఎవరైతే తప్పు చేస్తారో తీసుకెళ్ళిపోయి ఇంకొక ప్రాంతంలో పెట్టేస్తారు. అండమాన్ కాలాపాని జైల్లోనే అలా పెట్టేస్తారు. జీవితాంతం ఇంక వాళ్ళు దానిలోంచి బయటికి రారనమాట. దాన్ని డిపోర్టేషన్ ఆఫ్ లైఫ్. ఇంకో రకమైన శిక్ష ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తక్కువ కాలం వేస్తూ ఉంటారు, సాలిటరీ కన్ఫైన్మెంట్. అంటే ఒక వ్యక్తిని ఇంకెవరితో కలవనీయకుండా, ఇంకే ఖైదీతో కలవనీయకుండా చాలా దూరంగా పెట్టేస్తారనమాట. దాన్నే సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటాం. దానివల్ల ఒక 3-4 నెలలు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో కాంటాక్ట్ లేకపోతే, ప్రపంచంతో కాంటాక్ట్ లేకపోతే, మాట్లాడలేకపోతే, తను మాట్లాడే మాతృభాష కూడా మర్చిపోతాడంట కొన్ని పదాలు. అలా సంవత్సరాల కొద్ది సాలిటరీ కన్ఫైన్మెంట్ ఉంటే మంచి పిచ్చోడు అయిపోతాడు. సో ఇంత అమానవీయమైన శిక్షా విధానాలు మనకున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు మనం శిక్షలు ఎందుకు వేస్తాం? వై డూ యూ పనిష్ పీపుల్? దానికి రకరకాల థీరీస్ కూడా ఉన్నాయి. డిటరెంట్ థీరీ, ప్యూనిటివ్ థీరీ, రిఫార్మేటరీ థీరీ, రిట్రిబ్యూటివ్ థీరీ, కాంపన్సేటరీ థీరీ అని చెప్పి. డిటరెంట్ థీరీ అంటే ఇంకొకలా తప్పు చేయకుండా భయపెడాలని. ఉదాహరణకి చైనా ఉందనుకోండి, ముఖ్యంగా కమ్యూనిస్ట్ దేశాల్లో కాల్ చేస్తారన్నమాట తప్పులు చేసిన వాళ్ళని. కరప్షన్ చేసిన వాళ్ళు పబ్లిక్లో కాల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. లేదా వాళ్ళ ఐడియాలజీకి వ్యతిరేకంగా మాట్లాడితే పబ్లిక్లో కాల్ చేయడం, చంపేయటం అందరినీ అని. ఎందుకంటే ఇంకొకరు ఎవరు ఆ తప్పు చేయకుండా, దాన్ని డిటరెన్స్ అంటాం, ఒక భయానికి గురి చేయడం అనమాట. ప్యూనిటివ్ థీరీ మన ఇండియాలో ఫాలో అవుతాం, అంటే పనిష్మెంట్ ఇవ్వటం. తప్పుకి ప్రపోర్షనల్గా పనిష్మెంట్. చిన్న తప్పు అయితే చిన్న శిక్ష, పెద్ద తప్పు అయితే పెద్ద శిక్ష. ఇది ప్యూనిటివ్ థియరీ. అదే కొన్ని దేశాల్లో మనం చూస్తే కనుక రిట్రిబ్యూటివ్ థియరీ, కాలుకు కాలు, కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి. షరియత్ దేశాలు, షరియాలా ఫాలో అయ్యే దేశాల్లో కొన్ని ఇది ఉందన్నమాట. రిట్రిబ్యూషన్ అంటాం, రివెంజ్ టైప్ అనమాట ఇది. తర్వాత రిఫార్మేటరీ థియరీ, అది గాంధీ గారు. క్రైమ్ ఈజ్ అ డిసీజ్, ట్రీట్ ఇట్ అని, అంటే ప్రక్షాళన చేయటం. అంటే జైల్స్ షుడ్ బి రిఫార్మేటరీ హోమ్స్ అంటుంటాం అనమాట. క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్ అంటాం. క్రైమ్కి సమాజమే కారణం అంటాం, అది గాంధీ గారు. తర్వాత కాంపన్సేటరీ థియరీ, ఓకే తప్పు చేసిన వాడు నువ్వు శిక్ష వేస్తావు, తప్పులేదు, పెద్ద పెద్ద శిక్షలు వేస్తావు, తప్పులేదు. అయితే విక్టిమ్కి ఏంటి పరిహారం? నిర్భయ ఇన్సిడెంట్ ఉంది, దానిలో వాళ్ళందరినీ ఊరి తీసావు, కానీ నిర్భయ తిరిగి వచ్చిందా? రాలేదు కదా. అలాంటి రేపులు ఆగిపోయినాయా? లేదు కదా. అంటే అసలు నిర్భయ పేరెంట్స్కి వాళ్ళకి ఏంటి సోలేస్? ఎంతో కొంత వాళ్ళకి అంటే స్టేటస్ కో రిస్టోర్ చేయలేవు, అంటే పాత స్టేటస్ కో యాంటీ రిస్టోర్ చేయలేవు, అంటే ఇంతకుముందు జరిగిపోయిందా నువ్వు రిస్టోర్ చేయలేవు. కానీ ఇప్పుడున్న దాన్ని ప్రస్తుతమైన కొంత వాళ్ళ లైఫ్కి ఏదో ఒక విధంగా స్వావలంబన లేదా ఒక రకమైన సోలేస్ ఇవ్వాలి కదా. సో ఒక రకమైన ఊరట ఇవ్వాలి కదా. దీని గురించి చెప్పేదే కాంపన్సేటరీ థియరీ అనమాట. ఇలా పనిష్మెంట్స్ వెనకాల రకరకాల థీరీస్ ఉంటాయి. అన్నీ పక్కన పెడితే క్యాపిటల్ పనిష్మెంట్ ఉండాలా వద్దా అనే దాని మీద చాలా పెద్ద డిబేటే ఉంది. ఉండాలనేవాళ్ళు ఏమంటారంటే క్యాపిటల్ పనిష్మెంట్ లేకపోతే క్రిమినల్స్కి అంతం ఉండదు, భయభ్రాంతులు ఉండవు, సొసైటీలో దారుణాలు పెరిగిపోతాయని. ఉండకూడదు అనేవాళ్ళు ఏమంటారంటే జీవం పోయలేని వాళ్ళు జీవం తీయలేదు. అదేవిధంగా క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్న దేశాల్లో క్రైమ్స్ తగ్గిపోయా, అదేం లేదు కదా అని అంటుంటారు. మొత్తానికి ఇది పెద్ద డిబేట్. ఇండియా మాత్రం మధ్య మార్గ ఫిలాసఫీ. అన్ని విధానాల్లో, అన్ని మర్డర్లో, అన్ని రేపులో కాకుండా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో క్యాపిటల్ పనిష్మెంట్ పడుతుంది. అయితే భారతదేశంలో ఒక విమర్శ ఉందన్నమాట. మీరు గమనిస్తే దేశంలో ఉరిశిక్ష పడిన వాళ్ళు అందరూ లిస్ట్ తీయండి. ఇప్పటి వరకు భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉరిశిక్ష పడిన వాళ్ళు జాబితా తీస్తే
చాలామంది సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళే. అంటే క్రైమ్స్కి సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్కి లింక్ ఉందన్నమాట. సో ఇది మనం గమనిస్తే ఇండియాలో ఎక్కువ మంది ఉరిశిక్ష బారిన పడుతుంది ఎవరు, ఎక్కువ మంది క్రైమ్స్ చేస్తుంది ఎవరు. అండ్ మీరు చూస్తే చాలామంది భారతదేశంలో జైళ్ళల్లో మగ్గిపోతున్నారు తప్పు చేయకుండా కూడా. మన దగ్గర ఎవిడెన్స్ కానీ డిలేడ్ ప్రాసెస్ కానీ ఇవి కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరెవరు ఉరి తీయబడుతున్నారు. ఇంకా కొత్త రికమెండేషన్ అంటే కేవలం టెర్రరిస్ట్ యాక్ట్స్కే ఉరి శిక్ష వేయాలి, ఇంకా వేరే వాటికి ఉరి శిక్ష వేయకూడదని చెప్పి కూడా రికమెండేషన్స్ వస్తున్నాయి అనమాట. అంటే దేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ యాక్ట్స్కే ఉరిశిక్ష ఉండాలి, మిగతా దానికి ఉండొద్దు అని చెప్పి. సో ఇవన్నీ గమనిస్తుంటే భవిష్యత్తులో ఒక ప్రోగ్రెసివ్గా కొన్ని డెసిషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.